కొంతమంది రాసుకుంటుంటారు భక్తులు, కొంతమందికి అక్కర్లేదు, చదువు వచ్చినా రాసుకోరు. గర్వం అందామా అహంకారం అందామా నాకే తెలియదు. చక్కగా రాసుకొని పద్దాక ధ్యానించి ఎవరైనా నలుగురు కలిసినప్పుడు ఒక మాట చెప్తామన్నా ఇట్లాంటి అలవాటు ఉండదు. ఏదో వస్తారు, ఈ ఆర్కెస్ట్రాని చూస్తారు, లైట్లు చూస్తారు. ఆదివారం రాత్రి ఎవరు వచ్చారు బాబు? ఆదివారం రాత్రి ఎవరు వచ్చారు? ఆయనకి కొన్ని మార్కులు వేస్తారు. నిన్నెవరు వచ్చారు? ఆయనకు కూడా. ఇంక ఇవాళ ఈయన వచ్చాడు, ఈయనకి ఎన్ని వేస్తారు? వేయండి. ఈ మార్కులు వేయడం తప్ప జీవితంలో మార్పు అనేది ఉండదు కొంతమందికి. ఆత్మీయుల యొక్క లక్షణం అది. చక్కగా రాసుకోవాలి, మరలా దేవుని వాక్యం దొరికేంత వరకు ధ్యానించాలి. స్తోత్రం చెప్పు గట్టిగా.